మావోయిస్టుల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలపాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి మండలం చంద్రవేలి గ్రామానికి చెందిన మావోయిస్టు నేత ఆవుల బనక్క జాడి పుష్ప తల్లిని డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పుష్ప తల్లి ఆరోగ్య పరిస్థితిని గురించి సిపి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమెకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ అఫ్జల్ ఉద్దీన్, స్థానిక ఎస్ఐలు, సిఐలు తదితరులు ఉన్నారు. మీడియా ముఖంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. జాడి పుష్ప గారు ఇప్పటికైనా ఉద్యమం మానుకొని అడవి నుంచి మళ్ళీ జనజీవనోత్సవంలోకి రావాలని, తర్వాత వస్తే ఎవరి ద్వారా వచ్చినా ఈవెన్ ఒక హోంగార్డ్ నుంచి సిపి వరకు, డీజీపీ వరకు గారి వరకు వచ్చినా, లేకపోతే మీడియా మిత్రుల ద్వారా వచ్చినా, ఏ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మనకు సరెండర్ కావడానికి ఈరోజు మాజీ నక్సలైట్లు, తర్వాత ఆల్రెడీ ఇంకా అడవిలో ఉన్న నక్సలైట్ల ఫ్యామిలీస్ని కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా నేను, డీసీపీ గారు, తర్వాత ఏసీపీ గారు, మా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ గారు ఇక్కడ చందనవెల్లి విలేజ్ బెల్లంపల్లి టౌన్ పక్కకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వీరు జాడి పుష్ప గారి యొక్క పేరెంట్స్. జాడి పుష్ప గారు 1999లో మన ఉద్యమంలోకి వెళ్ళారు. అప్పటి నుంచి ఇంతవరకు ఇక్కడ ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు. మేము ఈ కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా ఆల్రెడీ దాంట్లో ఉద్యమంలోకి వెళ్ళిపోయి యూజీలో ఉన్న